ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. నమస్కారం. నేను మీ రుద్రోజు నాగరాజు. గ్రహ గతుల గమనాన్ని, కాల స్వరూపాన్ని ఖచ్చితంగా విశ్లేషించే నేటి పంచాంగ విశేషాలకు స్వాగతం. తేదీ 28/5/2026 గురువారం. దీనిని శాస్త్రంలో బృహస్పతి వాసర అంటారు. జ్ఞానానికి, సంతానానికి, విద్యాభివృద్ధికి ప్రతీక అయిన గురుదేవులకు సంబంధించిన రోజు. శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము మరియు గ్రీష్మ ఋతువులో వస్తున్న అధిక జ్యేష్ఠమాసంలోని పవిత్రమైన దినం ఈరోజు. తిథి ఉదయం 4:30 వరకు మాత్రమే ద్వాదశి ఉండి తర్వాత పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శుద్ధ త్రయోదశి ప్రవేశిస్తుంది. గురువారం నాడు త్రయోదశి రావడం వల్ల ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో శివారాధన చేస్తే మహాపాపాలు సైతం నశిస్తాయి. నక్షత్రము తెల్లవారుజామున 4:15 వరకు చిత్తా నక్షత్రం ఉండి తదుపరి రాహుగ్రహ పాలిత స్వాతి నక్షత్రం ప్రవేశిస్తుంది. స్వాతి నక్షత్రం ఉన్నంత వరకు వ్యాపార లావాదేవీలకు, దూర ప్రయాణాలకు మరియు కొత్త వ్యక్తులను కలవడానికి ఎంతో అనుకూలం. అద్భుతమైన శుభ సమయములు ఈరోజు. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయములు ఉదయం 7:45 నుండి 8:30 వరకు, అలాగే ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అమృత గడియలు ఉన్నాయి. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 5:10 వరకు కూడా శుభ సమయం. ప్రమాదకరమైన మరియు అప్రమత్తంగా ఉండవలసిన సమయాలు. ఈ కింది నెగిటివ్ సమయాలలో అగ్రిమెంట్లు, షూరిటీ సంతకాలు మరియు ఆర్థిక లావాదేవీలు ఖచ్చితంగా వాయిదా వేసుకోండి. దుర్ముహూర్త సమయం ఉదయం 10 నుండి 10:48 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు. వర్జము రాత్రి 8:15 నుండి 9:45 వరకు. ఇక అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన వారు తులారాశి మరియు కుంభరాశి జాతకులు. ఈరోజు మీకు ఘాతవారము. గురువారము గురువు మరియు స్వాతి నక్షత్రము రాహువు. గురురాహుల ప్రభావం వల్ల ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక విషయాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఘోరమైన నష్టాన్ని మూటగట్టుకుంటారు. అధికారులతో లేదా ఇంటి పెద్దలతో ఈగో క్లాషెస్ రావడం వల్ల పరువు నష్టం జరిగే ప్రమాదం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. దోష నివారణకి ఈరోజు దత్తాత్రేయ స్వామిని స్మరించండి లేదా గుడిలో శనిగెలు, పసుపు రంగు వస్త్రం దానం చేయండి. శుభం భూయాత్.